ఈరోజు బుధవారం గ్రీవియన్స్ డే. ఇప్పటిదాకా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి బుధవారం కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఆయా నాయకులు అందుబాటులో ఉండాలని చెప్పి మా అధినాయకుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. తదనుగుణంగానే ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఖచ్చితంగా గ్రీవియన్స్ డేని మేము అనుసరిస్తూ వస్తూ ఉన్నాము. ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ బుధవారం నాడు ఆఫీస్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల యొక్క డెవలప్మెంట్, సంక్షేమము, వారి యొక్క ఆనందమయమైన జీవితమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగానే ప్రతినిత్యం కూడా పనిచేస్తున్నాము. ఎన్నో రకాలైన గ్రీవియన్స్ మనకు వస్తూ ఉన్నాయి. అన్నిటి దృష్ట్యా సాధ్యమైనంత త్వరితగతిన ఆ యొక్క ప్రాబ్లమ్స్ ని మేము సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. పశ్చిమ నియోజకవర్గం ప్రత్యేకించి అన్ని విధాల డెవలప్మెంట్ తో ముందుకు వెళ్తా ఉంది. ఎటు చూసినా కూడా మీరు డెవలప్మెంట్ క్రమంలోనే కనపడతా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మా అధినాయకుడి ఆకాంక్ష మేరకు A2047 విజన్ తో అయితే ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. అది సాధించి తీరుతాము అని చెప్పి చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈరోజు మనకి 10వ తరగతి పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ కూడా చాలా చక్కగా ఉత్తీర్ణులయ్యారు. ఎన్నడూ లేని విధంగా పర్సంటేజ్ లెవెల్స్ చాలా బాగా పెరిగాయి. అండ్ చాలా చక్కగా వారి యొక్క ప్రతిభను కనపరిచిన ప్రతి ఒక్క విద్యార్థికి శుభాకాంక్షలు. అదే విధంగా వారు తక్కువ తెచ్చుకున్నాము అనే అభిప్రాయంతో ఉన్న విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నాను, ఫ్యూచర్ చాలా ఉంది. ఇంకా చాలా చక్కగా మీరు ఎక్కడైతే వెనుకబడ్డారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా చక్కగా చదువుకోండి. ఈ సెలవుల్ని ఉపయోగించుకోండి. ఎటువంటి ఆత్మన్యూన్యత భావానికి లోనవ్వకుండా చక్కగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను. బాగా ఉత్తీర్ణులైన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ముందుగా ఎటు చూసినా కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా అడుగుతున్నారండి మనని. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఎటు కూడా రోడ్లు లేని పరిస్థితి, మట్టి రోడ్లలో నడవడం, డ్రైనేజీలు లేని పరిస్థితి, ఈ సిల్టేషన్ కూడా తీయని పరిస్థితి వల్ల దోమలతో నిండిపోయి అనారోగ్య పాలవుతున్న పరిస్థితి కనపడుతున్నప్పుడు చాలా సమస్యలు నాకు రిప్రజెంటేషన్ ఫామ్ లో అదే వస్తున్నాయి. కాబట్టి మేము కూడా ఏంటంటే వెంటనే వాటిని స్పందించి ఎస్టిమేషన్స్ వేయించి అటు డ్రైన్స్ కి ఇటు రోడ్స్ కి ఎస్టిమేషన్స్ వేయించి కార్పొరేషన్ గారికి మనకి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఈరోజు మాకు సహకరిస్తూ ఉన్నారు. దాని అనుగుణంగానే మీరు నియోజకవర్గ స్థాయిలో ఎటు చూసినా కూడా రోడ్లు, డ్రైన్లతో మన నియోజకవర్గం ముందుకు వెళ్తా ఉంది. ఇంకా ఎలక్ట్రికల్ మనకి లైట్స్ లేని పరిస్థితి, కొన్ని కుక్కల సమస్యలు, కొన్ని వాటర్ సమస్యలు కూడా ఉంటున్నాయి. వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాము. ఏదేమైనప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా మనకి కార్పొరేషన్ నుంచి మొన్న కౌన్సిల్ మీటింగ్ కి నేను ఒక ప్రశ్న పంపించడం జరిగిందండి. ఈ కుక్కల నియంత్రణ కానివ్వండి, ఈ కుక్కల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. వారు నాకు కుక్కల నియంత్రణ అదేవిధంగా వ్యాక్సినేషన్ పరంగా ఆన్సర్ చేయడం జరిగింది. అయితే దీనికి నియంత్రణమో లేదంటే వ్యాక్సినేషనో సమాధానం కాదండి. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కుక్కలు అనేవి వాటిని నియంత్రించడం వల్ల వచ్చిన ఉపయోగం అంటూ ఏది ఉండదు. వాటికి ఆహారం లేకో లేదంటే ఈ ఎండాకాలం వల్లనో లేదంటే మనకు కొన్ని ప్రాంతాల్లో చూస్తే చీకటిగా ఉన్న ప్రాంతాలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసిన పరిస్థితి కనపడుతున్నప్పుడు వాటికి అవి అలవాటు పడిపోయి లేదంటే స్థానికంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇవి అక్కడ ఉన్నాయని గమనించగా ప్రజలు అలాగ వెళ్తున్నప్పుడు ఇవి కరవడం జరుగుతుంది. వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మనకు ఆదివారం అయితే చాలు ఎక్కడ పడితే అక్కడ ఈ మీట్ వేస్ట్ అనేది కనపడతా ఉంటది. ఎక్కడికక్కడ తీసి పడేస్తూ ఉంటారు. ఈ కుక్కలు వాటిని తినడం వల్ల అవి చాలా సైకిక్ గా మారిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇవి ఖచ్చితంగా విపరీత ధోరణులకి దారి తీస్తాయి. కాబట్టి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కార్పొరేషన్ వాళ్ళు ఇటు స్ట్రీట్ లైటింగ్ మీద అదే విధంగా ఈ యొక్క శానిటేషన్ మీద దృష్టి పెట్టాలి. ఇవి కూడా ప్రధానమైన సమస్యలు ఈ కుక్కలు ఇలాగా మారిపోవడానికి కారణము. అండ్ మా అధినాయకులు ఒకటే చెప్పారు, బలహీనతగా ఉన్న విషయాల పట్ల బలవంతులైన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి మా అధినాయకులు చెప్పారు. దానికే P4 అనే ఒక పేరు పెట్టి ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కుక్కలకి అదే వర్తిస్తూ ఉంది. మరి ఈ రోజు ఎన్నో సొసైటీలు ఉన్నాయి, బోల్డ్ అని డాగ్ లవర్స్ ఉన్నారు. చాలా వాటి పరిరక్షణ కోసం, వాటి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఇటు కార్పొరేషన్ వాళ్ళు లేదంటే మా ప్రజా ప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషి చేసి వాటికి ఒక పరిష్కారం మార్గం తీసుకురావాలి. నేను సూచించే పరిష్కారం ఒకటండి, వాటికి ఒక స్థలం కార్పొరేషన్ వాళ్ళు కేటాయిస్తే
ఖచ్చితంగా వాటి ఆలనా పాలన ఈ డాగ్ లవర్స్ అందరూ తీసుకుంటే, మా ప్రజాప్రతినిధులు నిరంతరం సమీక్ష చేస్తూ ఉంటే ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం వస్తుంది తప్ప వీటిని వీధుల్లో వదిలేసి ఏదో నామమాత్రం చేత ఈ వ్యాక్సిన్లని లేదంటే కుటుంబ నియంత్రణలని చేయడం వల్ల మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. ఈ యొక్క ప్రోగ్రామ్ ని తూచా తప్పకుండా మా కార్పొరేషన్ లిమిట్స్ లో కమిషనర్ గారితో మాట్లాడి ఈ యొక్క పని చేస్తాము. ఇటు NGOs తో, బ్లూ క్రాస్ సొసైటీలతో, ఈ డాగ్ లవర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామండి. నా నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళు కూడా కుక్క కాటికి ఇక మీదట గురైతే ఖచ్చితంగా దాని బాధ్యత కార్పొరేషన్ అధికారులదే అవుతుంది అని చెప్పి మాత్రం నేను వాళ్ళని చాలా సున్నితంగా హెచ్చరిస్తున్నాను. డౌన్ అయిపోయింది మేడం, నీరు బాగలేదు, కలబత్తులో కూడా పైపు తీశారు మేడం, అంత స్టక్ అయిపోయి నీరు బాగలేదు. డేట్స్ రావాలంటే కొంచెం ముందుకు వెళ్తారు మేడం, దానివల్ల చెప్పండి కొండయ్య గారని బాగా ఇబ్బంది పడుతున్నారు. మట్టి రోడ్ కప్పి 2 బోర్లు విడిపోయి మేడం, 10 రోజులకు నీళ్లు రావచ్చారు. ఇది సంతకాలు పెట్టి కావాలంటే అన్ని పనులు పోయేవారు. ఇది కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. 2 బోర్లు 6 7 నీళ్లు పెట్టాను కదా, తుఫాన్ నగర్లో ఈ రోడ్డు కూడా పెట్టినట్టున్నాం కదా.